మండుటెండలో దాహాన్ని తీర్చే అమృతం, దేవుడికి తొలి ప్రసాదంగా ఇచ్చే నైవేద్యం, నోటికి రుచినందించి ఆహా అనిపించే ఆహారం. ఒకటేంటండి, మొక్క నాటిన దగ్గర నుంచి చెట్టు చిగురించి కాయలిచ్చి ఆకులు అమ్మే వరకు కూడా దీంతో చేయలేని వ్యాపారం అంటూ ఏదీ లేదు. అదేనండి కొబ్బరి బొండం. లేతగా ఉన్న కొబ్బరికాయని తాగడానికి, కొంచెం ముదిరిందా టెంకాయగా మార్చి టెంపుల్కి, ఆ తర్వాత కొన్నాళ్ళు స్టోర్ చేసి దాన్ని కురుడిగా మార్చి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్కి, ఇలా చాలా వ్యాపారాలు దీంతో చేయొచ్చు. కొబ్బరి కొట్టిన తర్వాత వచ్చిన మలాయితో మిల్కు మరియు జ్యూసు చేసి వ్యాపారస్తుడిగా మారిపోవచ్చు. కొబ్బరి డప్పులతో వచ్చిన పీచుతో కాయిర్ మరియు కోకోపీట్ చేసి మనం కూడా మార్కెట్ చేసుకోవచ్చు. పీచు తీసేసిన తర్వాత కూడా మిగిలిపోయిన డప్పల్ని చిప్పింగ్ చేసి ఇండస్ట్రీకి సప్లై చేసి మనం కూడా ఆదాయానికి మార్గాన్ని చూసుకోవచ్చు. కల్పతరువు లాంటి ఈ కొబ్బరి చెట్టుతో కలిగే ఉపయోగాలు మరియు బిజినెస్ గురించి చెప్పడానికి ఈ ఒక్క వీడియో నాకు సరిపోదు. అందుకే రానున్న వీడియోల్లో దీంతో మనం చేయగలిగే బిజినెస్ అన్నింటి గురించి మాట్లాడుకుందాం.